నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నెమ్మదినిచ్చెను. వికటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. వికటగల భూమి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, పాదలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. మన మధ్యలోకి సోదరుడు డాని గారు వచ్చి సమయాన్ని తీసుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఇది బాగుంది, ఎవరైనా చదివి సహాయం చేయండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాగే చదివిన వాక్యాన్ని దేవుడు దీవించలాగున, ఆ వాక్యంలో నుంచి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడలాగున ఒక్కసారి ఆ వాక్యాన్ని రాసినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి తల వచ్చి చిన్న ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన దేవా, సర్వోన్నతుడా, మీ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ వాక్యము ద్వారా నాయన మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఇదిగో ఈ జోలకల్లు గ్రామంలో తండ్రి ఇటు రీతిగా మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చారు అయా. మీ చిత్తం లేకుండా
మీ సంకల్పం లేకుండా ఇక్కడ ఏ ఒక్కరు కూడా ఉండరు ప్రభువా. ఇటు రీతిగా మేమందరము కూడా ఇక్కడ కూడుకున్నామంటే ప్రభువా, ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచామంటే అది కేవలం మీ ప్రణాళిక అయినదే మేము నమ్ముచున్నాము తండ్రి. ఇదిగో నాయన, ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం నుండి మాట్లాడవలసినటువంటి సమయంలో ప్రభు మేము వచ్చి ఉండగా తండ్రి, ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్త మాత్రుని ప్రభువా, పాపము నుండి రక్షించబడిన పాపిని తప్ప మరేమీ కాను తండ్రి. కనుక నన్ను అయా మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. ఇదిగో నాయన, నా శరీరమును, నా పెదవులను, నా నోటిని అయా నా తండ్రి మీరు స్వాధీనం ఉంచుకోనండి. ఇదిగో ప్రభువా, నా సొంత ఆలోచన కానీ తలంపు కానీ ప్రభువా మీకు అడ్డు రాకుండా మీరే నన్ను మరుగు చేసుకుని మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దానికంటే ముందుగా మీ వాక్యమును బోధించుటకు నేను ఎంత మాత్రం యోగ్యుడిని కాను ప్రభువా. కేవలం మీ రక్తం ద్వారా కడగబడ్డాను కనుక, మీ కృప ద్వారా నేను రక్షించబడ్డాను కనుక ప్రభువా ఇక్కడ నిలబడి ఉన్నాను. కేవలం మేము నిలబడటం మాత్రమే చేయగలను తండ్రి. మాట్లాడవలసింది నీవే ప్రభువా. కనుక మీరు రంగం మీదకి రండి. ఇదిగో నాయన, చదువుకున్న వాక్య భాగం నుంచి మీరు మాట్లాడండి. ఈ జీవలకల్లు గ్రామంలో ముందుగా మీరు ఎంతనైతే నాయన మీ బిడ్డలు చూసి ఉన్నారో తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే అయా జీవ గ్రంథంలో నువ్వు ఎంతమైతేనైతే చూసి ఉన్నావో వారందరినీ కూడా మీరు ఆకర్షించండి తండ్రి. ఇదిగో నాయన, మీరు వాక్యంలో సెలవిచ్చారు, నా తండ్రి ఆకర్షించినదే ఎవడు నా ఎదుగు రాడని చెప్పావు తండ్రి. అలాగే నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును అని చెప్పావు ప్రభువా. ఇదిగో నాయన, మీ వాక్యము అయా నా తండ్రి ఈ సమయంలో ప్రభు అల్పుడును నన్ను మరుగు చేసుకొని మీరే మాట్లాడుతూ ఉండగా తండ్రి, అయా మీ గొర్రెలు ఆ స్వరాన్ని గుర్తుపట్టడానికి సహాయం చేయండి. అయా నా తండ్రి, మీ పక్షిరాజులు విడుదల పొందడానికి సహాయం చేయండి. అయా నా తండ్రి, అవి రెక్కలు విప్పి ఓ నాయన ఆకాశంలో ఎగరడానికి సహాయం చేయండి ప్రభు. కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువ చదువున్న వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని జీవింప చేయమని, బలపరచమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచిది. మరి ఈరోజు ముందుగానే అందరికీ తెలిసింది ఈరోజు ఇక్కడ సువార్త ఉందని. కాబట్టి మీ పనులన్నింటినీ కూడా మానుకుని, మరి మీకు ఎన్నో ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, ఓకే, వాటన్నింటినీ కూడా మానుకొని దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో ఇది ఎలాంటి యుగం అంటే ఇది సెల్ ఫోన్ యుగం, ఓకే, ఇది యూట్యూబ్ యుగం. సో ఎక్కడ చూసినా సరే, అంతకుముందు పాతకాలంలో అయితే మనం ఏదైనా సినిమా చూడాలంటే సినిమా హాల్కి వెళ్ళాలి, ఓకే. సో పిడుగురాళ్ళలో లేదంటే నర్సరావుపేటలో చాలా దూరం ప్రయాణం చేసి సినిమా చూడాలి, ఓకే. ఆ తర్వాత దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం ఏమైందంటే సాతాను ఆ సినిమా హాల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. అంత దూరం వెళ్ళటానికి కొంతమంది ఇష్టపడట్లేదు కాబట్టి ఇంకా ఎక్కువగా సినిమాలు చూసేలాగా చేయాలని సాతాను ఏం చేశాడంటే ఆ సినిమా హాల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. అదేంటది? టీవీ. హల్లెలూయా. సో టీవీని తీసుకొచ్చి పెట్టాడు కాబట్టి మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. సో ఇంట్లో ఉంటే చాలు సినిమాలు చూడవచ్చు. అయితే సాతానికి అది కూడా సాటిస్ఫై అవ్వాల, ఓకే, దాంతో కూడా సాటిస్ఫై అవ్వాల. ఇంట్లో ఉంటేనే చూస్తున్నారు, బయటికి పోతే చూడట్లేదు, ఓకే. పనికి పోతున్నారు, ఓకే, సినిమా చూడట్లేదు, లేదంటే సీరియల్స్ చూడలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళు పనికి పోయినా సరే అక్కడ కూడా చూడాలని చెప్పి వాడు ఏం తీసుకొచ్చాడంటే సెల్ ఫోన్ తీసుకొచ్చాడు, ఓకే. సో ఆ సెల్ ఫోన్లో యూట్యూబులు అవి ఇవి చాలా తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు సాతాన్ని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. అయితే ఈ దినాల్లో, అటువంటి దినాల్లో కూడా ఈరోజు 9 గంటలు, ఆదివారం రాత్రి 9 గంటలు అంటే దీన్ని ప్రైమ్ టైం అంటారు. యాక్చువల్గా మీడియా టర్మ్స్లో ఏమంటారంటే ప్రైమ్ టైం అంటే ప్రధానంగా ఎక్కువ మంది తమ పనులన్నీ కూడా ముగించుకొని భోజనాలు చేసి ఖాళీగా ఉండేటువంటి
సమయం ఏంటి అని అంటే 8 నుంచి 10 గంటల వరకు. ఓకే, సో 8 నుంచి 10 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖాళీగా ఉంటారు. కాబట్టి ఆ టైంలో ఏదైనా సరే ఒక టీవీలో ప్రోగ్రాం వచ్చినా, యూట్యూబ్లో ప్రోగ్రాం వచ్చినా దాన్ని ఎక్కువ మంది వస్తారు. అందుకోసం మీరు చూడండి, టీవీల్లో ఓకే ఏదైనా సరే ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం వస్తుందంటే అది అందరికీ తెలియాలంటే, అందరిని ఆకర్షించాలంటే ఎక్కువ మందిని వాళ్ళు ఏ టైంలో దాన్ని ప్రసారం చేస్తారంటే ఆదివారం 8 నుంచి 10 మధ్యలో ప్రసారం చేస్తారు దాన్ని. ఓకే, అయితే మరి అలాంటి ఎన్నో కార్యక్రమాలు మిమ్మల్ని ఆకర్షిస్తున్నా సరే, ఓకే, సో మీరు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చారు. ఆమేన్. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఈ దేవుని కోసం మనం చేసే ప్రతి చిన్న పనిని కూడా దేవుడు గుర్తిస్తాడట. హల్లెలూయా. దేవుడు గుర్తించడమే కాదు, దానివల్ల మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒకరోజు ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక దేశానికి ప్రధానమంత్రి ఒక పల్లెటూరుకు వచ్చాడు విజిటింగ్కి. వచ్చినప్పుడు అనేక మంది ఆ ప్రెసిడెంట్ను చూడటానికి వచ్చారు ఆ ఊర్లో వాళ్ళు. అయితే అందరూ కూడా వచ్చారు, వాళ్ళ పనులని మానుకొని అందరూ కూడా వచ్చారు. అయితే స్కూల్ పిల్లలు కూడా సెలవులు ఇచ్చారు. ఓకే, ఆ టైంలో సెలవు ఇచ్చారు. ఓకే, ప్రెసిడెంట్ గారు వస్తున్నారు కదా, ప్రధానమంత్రి గారు, ఆయన చూడండి మీరు కూడా అని చెప్పి సెలవులు ఇస్తే స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. వచ్చినప్పుడు అందరూ కూడా ఆయన్ని స్వీకరించారు, వెల్కమ్ చెప్పారు. సో ఆయన అందరికీ కూడా టాటా చెప్పాడు, బై బై చెప్పాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు, కానీ ఒక చిన్న పాప అక్కడే నిలబడి ఆమె ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ ఉంటే ఈలోపు పెద్దవాళ్ళు ఎవరో వచ్చి, ఏందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, నేను ప్రెసిడెంట్ వచ్చాడు కదా, ప్రెసిడెంట్ నేను చూశాను అని చెప్పి. ఓకే, చూసావు కదా, ఇంకేంటి అని అంటే, ప్రెసిడెంట్ నన్ను చూశాడో లేదో నాకు తెలియదు. ప్రెసిడెంట్ నేను చూశాను కానీ ప్రెసిడెంట్ నన్ను చూశాడో లేదో తెలియదు. ప్రెసిడెంట్కి నేను ఇదిగో చిన్న జెండా ఒకటి తయారు చేసి దాన్ని కూడా నేను ఊపాను, అంటే ఆయనకి నా మద్దతు తెలియజేశా. సో జెండా ఊపటం అనేది చాలా చిన్న విషయం. ఓకే, సో ఆ విషయాన్ని ఆయన గుర్తించాడో లేదో అన్నది నాకు తెలియదు, అందుకోసం నాకు బాధగా ఉంది అని చెప్పి ఆ పాప ఏడుస్తూ ఉందంట. అయితే ప్రియ సోదరి సోదరులారా, మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, నువ్వు చేసే ప్రతి చిన్న పనిని కూడా గుర్తించే దేవుడే అన్నాడు. ఆ ప్రెసిడెంట్, ఆ ప్రధానమంత్రి ఆ చిన్న పాప చేసినటువంటి ఆ చిన్న పనిని, చెయ్యి ఊపటం లేదంటే ఆ జెండా ఊపటం అనే దాన్ని ఆయన మిస్ అయిపోయి ఉండొచ్చు, ఆయన చూడకుండా ఉండి ఉండొచ్చు. కానీ దేవుని కోసము నేను చేసేటువంటి ప్రతి చిన్న పనిని కూడా దేవుడు గుర్తిస్తాడంట, దానికి ప్రతిఫలం చేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఎన్నో బంధకాలు ఉన్నాయి మీకు, ఎన్నో లాగుళ్ళు ఉన్నాయి మీకు ఈ లోకంలో. సాతాను ఎన్నో మీకు పెట్టాడు, మీ చుట్టూ పెట్టాడు, మీ ఇంట్లోనే పెట్టాడు, మీ చేతుల్లోనే పెట్టాడు. కానీ వాటన్నిటిని కూడా పక్కన పడేసి, ఆమేన్, వాటిని కూడా పక్కన పడేసి దేవుని యొక్క వాక్యాన్ని వినడం కోసం మీరు ఇక్కడికి వచ్చారు. చూసారా, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం వాక్యంలోకి వెళదాం. దేవుడు మీ ఆసక్తిని బట్టి మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. అలాగే ఈ కూటమి జరగడానికి మరి ఎంతో సహకారం చూపించి మరి మరియమ్మ గారు కూడా, మేరీ అన్న మరియమ్మ అన్న ఒకటేనండి. ఓకే, సో మరియమ్మ. ఓకే, మేరమ్మ అంటేనేమో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం, మరియమ్మ అంటేనేమో తెలుగులో మాట్లాడుతున్నాం. సరే, ఏదైనా సరే ఆమె పేరు మేరమ్మ, రైట్? ఓకే, సో మేరమ్మ గారు తన గృహాన్ని ఇచ్చింది. ఎవరికనంటే మాకు కాదు కానీ యేసుక్రీస్తు సువార్తను మోసుకొచ్చే వాళ్ళకి ఆమె గృహాన్ని ఇచ్చింది. హల్లెలూయా. దేవునికి వాక్యం రాయబడింది, దేవుని యొక్క సువార్తను మోసుకెళ్ళే వాళ్ళ యొక్క పాదములు ఎంత సుందరములు అని రాయబడింది. ఆమేన్. సో యేసుక్రీస్తు యొక్క సువార్తను మోసుకెళ్ళే వాళ్ళ చేతులు కాదు, ఓకే, వాళ్ళ యొక్క ముఖాలు కాదు, వాళ్ళ పాదములు ఎంత సుందరములు అక్కడ రాయబడింది. హల్లెలూయా. సో ఆ పాదాలని,
ఆమె ఆహ్వానించింది. ఆ మనుషుల్ని ఆమె ఆహ్వానించిందంటే ఆమె ఎవరిని ఆహ్వానించిందంటే యేసుక్రీస్తుని ఆమె ఆహ్వానించింది. హల్లెలూయా. అలాగే యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? మీరు ఎవరి దగ్గరైనా సరే ఏ గ్రామానికైనా వెళితే ఆ గ్రామంలో మిమ్మల్ని ఎవరైనా సరే చేర్చుకుంటే మీరు యేసుక్రీస్తు సువార్త చెప్పేవాళ్ళు, మీరు యేసుక్రీస్తు యొక్క శిష్యులు, మీరు యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు కాబట్టి మీరు మా ఇంటికి రండి అని చెప్పి ఎవరైనా సరే చేర్చుకుంటే యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? వాళ్ళని మీరు దీవించండి, నేను వాళ్ళని దీవిస్తానని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మేరమ్మ గారిని కూడా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఎందుకంటే నా పేరట వచ్చేవాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా సరే ఖచ్చితంగా ఈ లోకంలో అలాగే పరలోకంలో కూడా ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మీరు చేసే ప్రతి పనిని కూడా దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు కోసం ఏ పని చేసినా సరే దేవుడు ఖచ్చితంగా దాన్ని గుర్తించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. సరే, మంచిది. మనం వాక్యంలోకి వెళదాం. ఇప్పుడు యాకోబు సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? మళ్ళీ ఒకసారి. దేవుడు ఒక్కడే అని, ఇక్కడ ఈ బల్ల కరెక్ట్ అని నాకు కంఫర్టబుల్ లేదు, అందుకోసం ఓపెన్ చేయలేకపోతున్నాను బైబిల్ని. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. హల్లెలూయా. సో ఇక్కడ దీని మీద ఒకసారి కొంచెంసేపు మనం ధ్యానం చేద్దాం. ఓకే, ఇక్కడ ఏమని రాయబడిందంటే దయ్యాలు నమ్ముతున్నాయంట. ఏమని నమ్ముతున్నాయంట? దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి. ఆమేన్. సో దేవుడు ఒక్కడే అంటే ఈయనే దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడని దయ్యాలు కూడా నమ్ముతున్నాయంట. ఆమేన్. అయితే మరి దయ్యానికి రక్షణ ఉందా? అయితే హల్లెలూయా. మరి దయ్యానికి రక్షణ ఎందుకు లేదు? అవి దేవుడు ఉన్నాయని నమ్ముతున్నాయి కదా, మరి వాటికి రక్షణ ఉండాలి కదా. మనం ఏమింటున్నాం సువార్త? దేవుణ్ణి నమ్మండి, మీరు రక్షించబడతారు. దేవుణ్ణి నమ్మండి, మీరు మీ పాపాల నుంచి తప్పించుకుంటారు. దేవుణ్ణి నమ్మండి, మీకు ఆ నరక శిక్ష అనేది తప్పించబడుతుందని చెప్పి మనం వింటూ ఉన్నాం. అయితే బైబిలే చెబుతుంది స్వయంగా సాక్ష్యం ఏమనంటే దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని, దేవుడు ఒక్కడే అనేవి నమ్ముతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఆ దెయ్యానికి రక్షణ ఉందా? దెయ్యానికి రక్షణ లేదు. ఓకే, మరి నమ్మినా సరే ఎందుకు రక్షణ పొందట్లేదు అన్నది ఈ రాత్రికి అసలు మనం చూడాలా. హల్లెలూయా. నా అంశం ఏంటంటే యేసుని నమ్ముట, ఆమేన్, లేదంటే దేవుణ్ణి నమ్ముట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ దయ్యం ఏం నమ్ముతుందనంటే దేవుడు ఒక్కడే అని నమ్ముతుంది. ఆమేన్. దేవుడు ఒక్కడే అని నమ్ముతుంది, కానీ ఆ దేవుడిని నమ్మట్లేదు. హల్లెలూయా. జాగ్రత్త, నా మాటలు అర్థం చేసుకోండి. దేవుడు ఒక్కడే అని నమ్ముతుంది కానీ ఆ దేవుడిని నమ్మట్లేదు. దేవుడిని నమ్మటం వేరు, ఈయనే దేవుడు నమ్మటం వేరు. హల్లెలూయా. సో ఈయనే దేవుడు అనగా యేసుక్రీస్తు దేవుడు అని నమ్మటం వేరు, యేసుక్రీస్తుని నమ్మటం వేరు. హల్లెలూయా. మీరు చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. దేవుడు అంటే యేసుక్రీస్తే దేవుడు అని నమ్మటం, అలాగే యేసుక్రీస్తుని నమ్మటం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఓకే, నేను ఇంజనీర్ని అనుకుందాం, నేను సివిల్ ఇంజనీర్ని. నేను ఒక బ్రిడ్జి కట్టా. ఓకే, ఇప్పుడు మీరు నమ్ముతున్నారు, ఏమని నమ్ముతున్నారంటే ఈ అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు కాబట్టి ఇతను ఇంజనీర్. ఓకే, నేను ఇంజనీర్ అని నమ్ముతున్నారు, కానీ మీరు నన్ను నమ్మలేదనుకోండి. అర్థమైందా? నేను ఇంజనీర్ అని నమ్ముతున్నారు కానీ నా మీద నమ్మకం లేదు మీకు. హల్లెలూయా. అప్పుడు నేను కట్టిన బ్రిడ్జి మీదకి మీరు వెళ్తారా? అర్థమవుతుందా నా మాటలు? ఓకే, నేను ఇంజనీర్ అని నమ్ముతున్నారు కానీ నేను కట్టిన బ్రిడ్జి మీదకి మీరు వెళ్ళట్లేదు. ఎందుకనంటే నేను ఇంజనీర్ అనే మాత్రం నమ్ముతున్నాను కానీ నా మీద నమ్మకం లేదు మీకు. అంటే వీడు మంచి ఇంజనీరో కాదో. హల్లెలూయా. కాబట్టి నా పని మీద మీకు నమ్మకం లేదు,
కానీ నేను ఇంజనీర్ అని మాత్రమే మీరు నమ్ముతున్నారు. హల్లెలూయా. అలాగే సాతాను కూడా ఏం నమ్ముతున్నాడు అంటే ఏనే దేవుడు నమ్ముతున్నాడు, కానీ ఆయన మీద నమ్మకం లేదు వాడికి. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ని అనుకుందాం. ఓకే, మీరు నా దగ్గరికి వచ్చారు, మీకు ఒక రోగం ఉంది, నేను మీ రోగం విని మందుల చీటి రాసిచ్చా. ఓకే, రాసిచ్చాను. ఇప్పుడు మీరేమంటున్నారు? ఆ మందులు వేసుకొని అంటున్నారు. ఓకే, కానీ మీరేమంటున్నారు? నన్ను మీరు డాక్టరే, నేను నమ్ముతున్నాను నువ్వు డాక్టర్ అని, కానీ నేను రాసిచ్చిన మందులు మాత్రం వేసుకోవట్లేదు మీరు. ఎందుకనంటే ఈ పని చేస్తాయో లేవో, హల్లెలూయా, ఈ పని చేస్తో లేదో నాకు తెలియదు. ఎందుకనంటే ఈ డాక్టర్ మీద నాకు నమ్మకం లేదు. ఆమేన్. మరి ఇతను డాక్టర్ కదా అంటే అతను డాక్టరే, డాక్టర్ చదువుకున్నాడు అతను, కానీ అతను నేను నమ్మట్లా, అతని మీద నాకు నమ్మకం లేదు. హల్లెలూయా. అవునా? ఇప్పుడు ఏదన్నా ఒక మంచి డాక్టర్, ఇప్పుడు డాక్టర్లు చాలామంది ఉంటారు డాక్టర్లు, కానీ మనకేదైనా రోగం వచ్చిందనుకోండి ఎంక్వైరీ చేస్తాం. ఏమండి మంచి డాక్టర్ ఎవరండి అని అడుగుతాం. హల్లెలూయా. సో పలానా ఆయన మంచి డాక్టర్ అని చెప్పగానే ఇప్పుడు ఆయన దగ్గరికి పోయి ఆయన డాక్టర్ అని నమ్ముతున్నాం, అలాగే ఆయన మీద కూడా నమ్మకం ఉంది మనకి, కాబట్టి ఆయన ఏమి రాస్తే తీసుకుంటాం. హల్లెలూయా. కానీ సాతాను ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే యేసుక్రీస్తే దేవుడిని నమ్ముతున్నాడు, కానీ యేసుక్రీస్తు మీద ఆయనకి నమ్మకం లేదు, యేసుక్రీస్తుని నమ్మట్లేదు వాడు. అందుకోసమే వాడు ఏమంటున్నాడంటే ఆ ఏదెని తోటలో, ఏదెని తోటలో ఏమంటున్నాడు సాతాను అవ్వతోటి? అవ్వ ఏమని చెప్పిందనంటే అవ్వ దగ్గరికి వచ్చాడు, వచ్చి ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ఏ ఫలాన్ని మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగాడు. అప్పుడు అవేమన్నది, లేదు మేము ఈ తోట చెట్లో ఉన్నటువంటి ప్రతి ఫలాన్ని తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడుల తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని మేము తినకూడదు, ముట్టకూడదు అని ఆమె చెప్పింది. చెప్పినప్పుడు ఇప్పుడు ఈ సర్పం అనగా సర్పంలోంచి మాట్లాడుతున్నటువంటి సాతాను ఆయన దేవుడిని నమ్ముతుంది, ఆయన దేవుడే నమ్ముతుంది, కానీ ఆ దేవుడి మీద నమ్మకం లేదు వాడికి. హల్లెలూయా. అందుకు వాడేమంటున్నాడంటే అవేం చెప్పింది, ఇది తినుతూనే ఉన్న మీరు నిశ్చయంగా చస్తారని దేవుడు చెప్పాడు అని చెబితే వీడేమంటున్నాడంటే ఆయన దేవుడే అని ఒప్పుకుంటూ ఆడేమంటున్నాడు, మీరు చావనే చావరు అంటున్నాడు. హల్లెలూయా. ఈ దేవుడేమో మీరు చస్తారు అని చెప్తే సాతాను వచ్చి ఆయన దేవుడని ఒప్పుకుంటూనే ఆడేమంటున్నాడు, మీరు తినండి, మీరు సావనే సావరు అంటున్నాడు వాడు. హల్లెలూయా. సో ఇప్పుడు అర్థమవుతుందా సర్పం చేసినటువంటి ఆ సాతాను చేసినటువంటి తప్పు ఏంటో, ఆ పాపం ఏంటో అర్థమవుతుందా? అదేమిటనంటే దేవుణ్ణి నమ్మకపోవటం. దేవుడు ఒక్కడే అని నమ్మటం కాదు, దేవుడిని నమ్మకపోవటమే పాపం. హల్లెలూయా. సో దేవుడు ఒక్కడే అని దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. మరి ఈరోజు మనం దేవుడు ఒక్కడే అని ఆయన యేసుక్రీస్తు అని నమ్ముతూ యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారం చేయకపోతే మనం ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తుని నమ్మట్లేదని అర్థం. యేసుక్రీస్తుని దేవుడు నమ్ముతున్నావు, కానీ యేసుక్రీస్తు మనకు నమ్మకం లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ ఏదెని తోటలో సాతాను ఏం చేస్తాడంటే వాడు దేవుడు ఒక్కడే నమ్ముతున్నాడు, కానీ దేవుడి మీద వాడికి నమ్మకం లేదు. కాబట్టి ఆడేమంటున్నాడంటే దేవుడు చెప్పిన మాట జరుగుద్దో జరగదో. హల్లెలూయా. ఆయన తింటే చస్తారని చెప్పాడు, కానీ దాని మీద పెద్దగా నాకు నమ్మకం లేదు అంటున్నాడు. ఆ మాట నేను నమ్మను, ఎందుకంటే ఆయన మీద వాడికి నమ్మకం లేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే మనము యేసుక్రీస్తుని నమ్మాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడని మాత్రమే కాదు, యేసుక్రీస్తుని నమ్మాలి. హల్లెలూయా. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు దేవుడని ఈ ప్రపంచంలో ఎవరిని అడిగే సరే ఒప్పుకుంటారు. మ్యాక్సిమం 99% పీపుల్ ఒప్పుకుంటారు యేసుక్రీస్తు దేవుడని. మరి యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటే వాళ్ళకి రక్షణ ఉందా? మరి యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటే వాళ్ళకి రక్షణ ఉందా? లేదు. ఎందుకనంటే సాతాను కూడా ఆ విషయాన్ని నమ్ముతున్నాడు.
యేసు దేవుడని నమ్ముతున్నాడు. అందుకోసం ఈ భూమి మీద యేసుక్రీస్తు వచ్చినప్పుడు సర్వోన్నతుని దేవుని కుమారుడు. హల్లెలూయా. మాతో నీకేం పని అని చెప్పి ఆ దయ్యాలు స్వయంగా యేసు ప్రభుతో మాట్లాడుతున్నాయి. యేసు ప్రభు గుర్తించాయి ఈయన దేవుడు అని. హల్లెలూయా. కానీ ఆయన మీద వాడికి నమ్మకం లేదు. కాబట్టి ఈరోజు అనేక మంది ఏం చూస్తూ ఉన్నారంటే, నేను గుడికి వెళ్తున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, యేసు దేవుడిని నమ్ముతున్నా, చాలు ఇంకా అంతవరకే అని చెప్పి అంటున్నారు. కానీ ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు దేవుడిని నమ్మటం మాత్రమే కాదు, యేసుక్రీస్తుని మనం నమ్మాలా. హల్లెలూయా. సో యేసుక్రీస్తుని మనం నమ్మితే ఏమవుతుంది, మనం ఏం చేస్తాం అని అంటే, యేసుక్రీస్తుని మనం నమ్మితే యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట మనం వింటాం. హల్లెలూయా. సో మన తండ్రి, ఆయన మన తండ్రి అని చెప్పి మనం ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటాం. ఓకే. కానీ చాలామంది మన తండ్రిని మనం నమ్మం. ఓకే. మన తండ్రిని మనం గౌరవించం. ఓకే. సో గౌరవించిన వాళ్ళ యొక్క పద్ధతి ఎలా ఉంటుందనంటే, ఆ తండ్రి ఏదన్నా పని చెబితే, లేదంటే ఆ తండ్రి ఏదైనా మంచి మాట చెబితే, ఆయన ఏదో చెబుతుంటాడులే అంటాడు, పట్టించుకోడు, ఆ మాటకి విలువ ఇవ్వడు. దానికి కారణం ఏంటంటే, అతను ఆయన తండ్రిని నమ్ముతున్నాడు కానీ ఆ తండ్రి మీద అతనికి నమ్మకం లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమిటంటే, నీవు దేవుణ్ణి, యేసుక్రీస్తుని దేవుడిని మాత్రమే కాదు కానీ నువ్వు యేసుక్రీస్తునే నమ్మాలి. హల్లెలూయా. సో అందుకోసమే దేవుని వాక్యం రాబడింది, క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవమైనది. హల్లెలూయా. సో నీకు నిత్య జీవం రావాలి అనంటే, నువ్వు సదాకాలం దేవునితో జీవించాలి అనంటే, నువ్వు చనిపోకుండా ఎల్లప్పుడూ నిత్యము బ్రతకాలి అనంటే, నువ్వు ఎవరిని నమ్మాలి అనంటే, నువ్వు ఏమని నమ్మాలి అనంటే, ఎవరిని నమ్మాలి అనంటే యేసుక్రీస్తుని నమ్మాలా. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తుని ఎరగాలి. ఆమేన్. సో యేసుక్రీస్తుని ఎరగడం అంటే ఏంటి అంటే, ఆయన శక్తిని మనం ఎరగాల. ఆయన ఒక మాట ఇస్తే దాని నుంచి తప్పిపోవడం అన్న విషయాన్ని మనము గుర్తించాలి. హల్లెలూయా. సో ఆయన ఏదైనా సరే ఒక మాట చెప్పాడనంటే ఆ మాట మీద ఆయన నిలబడతాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తించాలా. అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఏం చేయాలంటే, మనం 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 ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం. ఓకే. మీటింగ్లు పెట్టినప్పుడు ప్రతి చోటకి వెళ్తున్నాం. ఎందుకోసం వెళ్తున్నాం అనేది మనం ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు దేవుడని వెళ్తున్నావా, యేసుక్రీస్తుని నమ్మి వెళ్తున్నావా? హల్లెలూయా. సో ఈరోజు యేసుక్రీస్తు మీద కనుక మనం నమ్మకం ఉంచితే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మనం ఫాలో అవుతాం. ఆయన చెప్పిన ప్రతి మాటని కూడా మనం గౌరవిస్తాం. హల్లెలూయా. అలా కాకుండా ఆయన కేవలం దేవుడు మాత్రమే అని నమ్మితే, ఆయన మీద కనుక నీకు నమ్మకం లేకపోతే ఆయన చెప్పిన మాటల్లో కొన్నింటిని మనం స్కిప్ చేస్తాం. ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా మనము తీసుకోం. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు కడుతున్నాం. ఓకే. వాస్తు చూడాలని కొంతమంది చెప్తారు. ఓకే. లేదంటే దోషం వస్తుందని చెప్తారు. చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందనంటే, క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. సో ఏ దోషమైనా సరే ఉండనివ్వండి ఈ లోకంలో, నీవు గనక క్రీస్తులో ఉన్నావా, ఆ దోషం నీ మీదకి రాదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ దోషం నీ మీదకి రాదని, ఆ శాపం నీ మీదకి రాదని యేసుక్రీస్తు వాక్యం అవి మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ఈరోజు ఆ వాక్యాన్ని కనుక నువ్వు నమ్మితే, ఆ యేసుక్రీస్తుని కనుక నువ్వు నమ్మితే, ఆ లోకంలో ఉన్నటువంటి ఏ సంగతులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనం నమ్మం. ఎంత మాత్రం కూడా మనం దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో అదే చేస్తాం తప్ప, దానికే లోబడతాం తప్ప దానికి వ్యతిరేకంగా ఉన్న దేన్ని కూడా మనము చెయ్యం. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మీరు అన్యుల ఆచారం ప్రకారం చెయ్యొద్దు అని ఉంది. బైబిల్ ఏం చెప్తా ఉంది? మీరు అన్యుల ఆచారాలని ఫాలో అవ్వద్దు, మీరు అన్యుల ఆచారాలను మీరు చెయ్యొద్దు అని చెప్పి మనకు చెబుతా ఉంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని కనుక నువ్వు నమ్మితే ఆ మాటకు నువ్వు లోబడతావు. హల్లెలూయా. ఆ మాట నువ్వు లోబడట్లేదంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తుని దేవుడిని అంగీకరిస్తున్నావు కానీ ఆయన మీద మాత్రం నీకు నమ్మకం లేదు. అది సరిపోదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం ఖచ్చితంగా ప్రతి మాట, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనం జీవిస్తామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది.
కొన్ని మాటలు మనం తీసుకొని కొన్ని మాటలు మనం విడిచిపెట్టడం కాదు, కానీ మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, మనం నిజంగా యేసుక్రీస్తుని నమ్మితే, ఆయన మీద నమ్మకం ఉంటే మనము ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటను కూడా జాగ్రత్తగా ఫాలో అవుతాం. హల్లెలూయా. ఎందుకనంటే మనము నమ్ముతున్నాం, ఆయన నమ్ముతున్నాం, ఆయన దేవుడిని కాదు, ఆయన దేవుడిని నమ్ముతున్నాం, ఆయన కూడా మనము నమ్ముతూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? సో ఎందుకోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఎందుకోసం రక్తాన్ని చిందించాడు, ఎందుకోసం అంత ప్రాణత్యాగాన్ని ఆయన చేశాడు అని అంటే, నీకు నాకు ఆ పాపం నుంచి విడుదల ఇవ్వడానికి, నిన్ను నన్ను ఆ పాపం నుంచి కడగడానికి, ఆ పాపాలన్నింటినీ కూడా తీసివేసి, యేసుక్రీస్తు ఏ విధంగా పరిశుద్ధుడిగా ఉన్నాడో, యేసుక్రీస్తు ఏ విధంగా దేవుని కుమారుడిగా ఉన్నాడో, అలాగే నిన్ను నన్ను కూడా మార్చడానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరం ధరించుకొని ఎందుకు వచ్చాడు అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక ఆయన అద్వితీయ కుమారుని ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. అయితే ఈరోజు ఎవరైతే ఆ యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుతారో, దేవుని కుమారుని మీద విశ్వాసం ఉంచుతారో, వాళ్ళు నిత్యజీవం ఉన్నారని, నిత్యజీవం వాళ్ళు కలిగి ఉన్నారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు చేసినటువంటి ఆ త్యాగాన్ని, యేసుక్రీస్తు కాచినటువంటి ఆ రక్తాన్ని ఈరోజు మనం పూసుకోవాలి. యేసుక్రీస్తు రక్తాన్ని మన మీదకి తీసుకొని రావాలి. హల్లెలూయా. సో యేసుక్రీస్తుని మనము నమ్మాలి అనంటే మనం ఏం చేయాలి ఇప్పుడు అనంటే, ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం ఇంకా తెలియజేస్తూ ఉందనంటే, యేసుక్రీస్తు ఎవరు అనంటే ఆయన వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. సో ఈరోజు యేసుక్రీస్తు నేను నమ్ముతున్నావా అంటే, ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాటని నువ్వు నమ్మాలా. ఎందుకనంటే ఈ బైబిల్ వాక్యమై ఉన్నది. ఈ వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు రక్షించబడాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నీ కుటుంబము శాపం నుంచి విడుదల పొందాలన్నా ఈ పూర్తి వాక్యాన్ని నమ్మాలా. హల్లెలూయా. సంపూర్ణ వాక్యాన్ని నమ్మాలి. ఈ వాక్యంలో ఏదో కొంత భాగం నమ్మి కొంత భాగాన్ని నీ ఇష్టానుసారంగా విడిచిపెట్టడం కాదు, కానీ మనం సంపూర్ణంగా యేసుక్రీస్తు యొక్క మాటలను నమ్మాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. అందుకోసం రాయబడింది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనుషుడు జీవిస్తాడు. కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. అంటే ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాటను కూడా నువ్వు నమ్మినప్పుడు, హల్లెలూయా, అది నీకు జీవాన్ని ఇస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఏమి చెప్పాడో దాన్ని మనము చెయ్యాలి. అలా చేయాలంటే నువ్వు దేవుణ్ణి నమ్మాలా, దేవుడి మీదకి నమ్మకం కలగాల. హల్లెలూయా. సో సాతానికి ఆ నమ్మకం లేదు, అందుకోసం వాడు నిత్యాగ్నికి వెళ్ళబోతూ ఉన్నాడు. అందుకోసం వాడి కోసము నరకం ఎదురు చూస్తూ ఉంది. మీకు తెలుసా, నరకం అనేది ఎవరి కోసం తయారు చేయబడిందంటే మనుషుల కోసం కాదండి. నరకాన్ని దేవుడు ఎందుకోసం తయారు చేశాడంటే, ఎవరి కోసం తయారు చేశాడంటే అది సాతాను కోసము, వాడి యొక్క అనుచరుల కోసం తయారు చేశాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి దాన్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి ఈ రోజు అని అంటే, దేవుణ్ణి మనం నమ్మాలా, యేసుని మనము నమ్మాలి. అంటే ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా మనం పట్టుకోవాలా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు, ఆయన ఏం చేశాడు అన్నది ఈరోజు మనం గుర్తించాలా. హల్లెలూయా. అయితే మనకు ఒక ప్రశ్న రావచ్చు, అసలు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన ఎందుకు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది అని అంటే, మనకందరికీ తెలుసు, ఆ ఏదైనా తోటలో మన పితరులైనటువంటి అవ్వ ఆదాములు పాపం చేశారు. సో దేవుని యొక్క ఆజ్ఞని మీరారు. తద్వారా అప్పటి వరకు అసలు మరణం అనేదే లేదు. అసలు దేవుడు మనం సృష్టించింది ఎలా సృష్టించాడంటే, చనిపోవడం కూడా సృష్టించాలి ఆయన. ఆమేన్. అవ్వ ఆదాముల్ని
చనిపోవడం కోసం సృష్టించలేదు ఆయన, నిత్యము బ్రతకడం కోసం సృష్టించాడు దేవుడు. హల్లెలూయా. అయితే అవ్వ ఆదాములు చేసినటువంటి ఆ పాపం వలన ఈ లోకంలోకి మరణం వచ్చిందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. అయితే ఆ మరణాన్ని తప్పించడం కోసము, ఆ మరణాన్ని తీసివేయడం కోసము ఈరోజు యేసుక్రీస్తు అనగా దేవుడు తన ప్రణాళికని తీసుకొని వచ్చాడు. తన యొక్క ప్లాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. ఆమేన్. సో ఏంటి ఆ ప్లాన్ అని అంటే, తన కుమారుడు ఆదాములు, ఎందుకంటే ఆదాము ఎవరనంటే దేవుని కుమారుడు అన్నాడు. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది ఆదాము ఎవరు? దేవుని యొక్క కుమారుడు. సో ఈ దేవుని కుమారుడు ఇప్పుడు పడిపోయాడు. ఈ దేవుని కుమారుడు ఇప్పుడు మరణానికి లోనయ్యాడు. సో ఈ దేవుని కుమారుని రక్షించడం కోసము మరి ఎవరు రావాలి? ఆ తండ్రే వస్తాడు. హల్లెలూయా. సో ఆదాము యొక్క తండ్రి ఈ భూమి మీదకి రావాలా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు బావిలో పడ్డాడు. ఓకే, ఆ బావిలో పడటం ఆ పిల్లోడు తండ్రి చూశాడు స్వయంగా. ఓకే, చూసినప్పుడు మీరు ఆలోచించండి, ఆ తండ్రి అరే తమ్ముడు ఇట్రా, నా కొడుకు బావిలో పడ్డాడు, దూకి వాడిని కాపాడు అని చెప్పి అంటాడా? ఆమేన్. అర్థమవుతుందన్నమాట. ఓకే, నేను దూరంగా ఎవడో రోడ్డు మీద పోతున్నటువంటి దానిని పిలిచి అయ్యా రా, నా కొడుకు నీళ్ళలో పడ్డాడు, చనిపోయేలాగా ఉన్నాడు, రక్షించేం అంటాడా? అండ కళ్ళ ముందు కొడుకు చనిపోతా ఉంటే రంగంలోకి ఎవరు దూకుతారు? హల్లెలూయా. ఎవరు దూకుతారు? తండ్రే దూకుతాడు. ఆమేన్. సో అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఆదాము మరణమయ్యాడు, ఆదాము మరణానికి లోనయ్యాడు, ఆదాము పాపం చేశాడు, ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. తద్వారా ఆయన ఆదాము కుమారులమైన మనమందరం కూడా ఇప్పుడు మరణంలోకి పడ్డాం. ఈరోజు మనకు మరణం వస్తూ ఉందంటే మన పితరుడైనటువంటి ఆదాము చేసిన పాపం వలన. అయితే ఆదాము యొక్క తండ్రి అనగా మన తండ్రి కూడా ఎవరో? దేవుడే అన్నాడు. హల్లెలూయా. సో ఆదాము యొక్క తండ్రి దేవుడైతే, ఆదాముకి మనం పిల్లలం అయితే మన తండ్రి ఎవరు అవుతారు అప్పుడు? దేవుడే. హల్లెలూయా. సో కాబట్టి దేవుడే స్వయంగా ఇప్పుడు రంగంలోకి వచ్చాడు. ఆమేన్. సో ఆదాము పడిపోయిన తర్వాత ఆయన దేవదూతను పిలిచి చెప్పలా, ఓ మిఖాయేలు నువ్వు పోయి నా కుమారుడిని ఆయన ఆదాముని రక్షించు అని అనలా. ఓకే, ఓ వాముడు, ఓ దేవదూత రండి అని చెప్పి ఇంకో ఎవరినో పంపించలేదు ఆయన. అందుకోసమే ఆయనే స్వయంగా ఈ భూమి మీదకి దిగొచ్చాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తుకి ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు నిజానికైతే. ఆమేన్. ఆయన కింద చాలా పనివాళ్ళు ఉన్నారు, అలాగే దేవదూతలు ఉన్నారు. ఓకే, ఆయన కోసం పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని పంపించవచ్చు. కానీ ఆయన వాళ్ళు ఎవరిని పంపించలేదు, కానీ ఆయనే స్వయంగా రంగంలోకి దూకాడు. హల్లెలూయా. సో రంగంలోకి దూకటం అదేమన్నా చిన్న విషయమా అంటే, ప్రియ సోదరి సోదరులారా, ఒక పడిపోయినటువంటి ఆదాముని లేదంటే పడిపోయినటువంటి సర్వ మానవాళ్ళని రక్షించడం అనేది అది చాలా కష్టంతో కూడుకున్న పని, అది చాలా శ్రమతో కూడుకున్న పని, అది చాలా బాధతో కూడుకున్న పని. హల్లెలూయా. సో అయినా సరే దేవుడే స్వయంగా రంగం మీదకి వచ్చాడు. అయినా సరే మన తండ్రే స్వయంగా రంగం మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడు అనంటే ఆయన ఒక శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు అనగా దేవుడు శరీరాన్ని ధరించుకొని రావాల్సిన అవసరం ఏంటి అనంటే, మనము శరీరంలో ఉన్నాం కనుక. హల్లెలూయా. సో మనము శరీరంలో ఉన్నాం కనుక మనం రక్షించబడాలంటే, మనం విడిపించబడాలంటే ఆ వెల చెల్లించడానికి దేవుడు కూడా, మన తండ్రి కూడా శరీరంలోకి రావాలి, శరీరంలోకి వచ్చే వెల చెల్లించాలి. సో శరీరంలోకి వస్తే ఇప్పుడు ఆయనకి ఏం ఎదురుగా ఉన్నదంటే, ఆయనకి కల్వరి శిలువ ఎదురుగా ఉన్నది, ఆయనకి కొరడాతో కూడినటువంటి దెబ్బలు ఎదురు చూస్తూ ఉన్నాయి, ఆయనకి అవమానాలు ఎదురు చూస్తూ ఉన్నాయి, ఆయనకి శిలువ మరణం ఎదురు చూస్తూ ఉంది, ఆయనకి బల్లెపు పోటు ఎదురు చూస్తూ ఉంది, ఆయన గడ్డపు ప్రక్కలను పీరికి అవమానపరిచేటువంటి ఆ పరిస్థితులు ఎదురు చూస్తూ ఉన్నాయి. అయినా సరే వాటి వైపు ఏటువైపు చూడలేదు ఆయన. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. ఎలాగా? ఆయన చనిపోవడానికి సిద్ధపడతా ఉన్నాడు. చనిపోవడం ద్వారా మనకి రక్షణ తీసుకురావాలి. సో ఎప్పుడైతే చనిపోతాడో
మనందరికీ కూడా రక్షణ వస్తుంది. హల్లెలూయా. ఆయన చనిపోకపోతే మనకి రక్షణ రాదు, కానీ ఆయన సుఖపడతాడు. ఆమేన్. ఆయన చనిపోతే ఆయనకి బాధ వస్తుంది, ఆయనకి మరణం వస్తుంది, కానీ మనకి మేలు జరుగుతుంది. హల్లెలూయా. సో ఇలాంటి సమయంలో సాతాను వచ్చి యేసు ప్రభువుకి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఆమేన్. సో ఎప్పుడైతే యేసు ప్రభు ఆ 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా, ఓకే. సో 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన సువార్త చేయాలి 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోవాలి. ఓకే. ఇప్పుడు సాతాను వచ్చాడు 40 దినాలు ఉపవాసం చేస్తున్నప్పుడు సాతాను వచ్చి వాడు అంటున్నాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వాక్యంతోనే వాడికి సమాధానం చెప్పాడు. ఓకే. సో మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. ఆమేన్. అలాగే వాడు ఏమన్నాడంటే ఒక ఎత్తైన పర్వతం మీదకి లేదా బిల్డింగ్ మీద తీసుకుపోయి ఇదిగో ఇక్కడ నుంచి దూకితే దేవదూతలు వచ్చి నిన్ను కాపాడతాయని బైబిల్లో రాయబడింది కదా వాక్యంలో. కాబట్టి నువ్వు నిజంగా దేవుని కుమారుడితో అలాగ చెయ్యి అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, సాతానా, దేవుడిని నువ్వు శోధించకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత సాతాను యేసు ప్రభువుకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడండి. అదేంటంటే నువ్వు శ్రమ అనుభవించి మరణం అనుభవించి ఎందుకోసం వచ్చావు? ఆ మరణం అంతా ఎందుకు అనుభవిస్తున్నావు అంటే ఈ లోకాన్ని జయించడం కోసం. అంతేనా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఆయన మరణం ద్వారా ఈ లోకాన్ని ఆయన స్వాధీనపరచడానికి, ఆయన కిందకు తెచ్చుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు సాతాను అంటున్నాడు, ఒక ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి రెప్పపాటులో ఈ లోకంలో ఉన్నటువంటి సంపద, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారము, ఈ లోకంలో ఉన్నటువంటి మంచి అన్నీ కూడా చూపించి అడేమంటాడంటే ఇదంతా నాదే. హల్లెలూయా. ఇదంతా కూడా నాదే, ఈ లోకం అంతా కూడా నాదే, ఇదంతా నీకు ఇస్తా. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది చాలా సింపుల్. ఏంటంటే నువ్వు నాకు మొక్కు అన్నాడు, అంతే. ఆమేన్. ఇది బంపర్ ఆఫర్ యేసు ప్రభువుకి. ఓకే. యేసు ప్రభు వచ్చింది దేనికి? ఈ లోకాన్ని తన స్వాధీనం చేసుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకి సాతాను ఆఫర్ ఇస్తున్నాడంటే ఈ లోకాన్ని తీసుకోవడానికి వచ్చావు కదా, ఆ లోకం అంతా నీకు ఇస్తా, కానీ నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది కేవలం నాకు ముక్కితే చాలు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అంటే ఆయనకి 2 మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక మార్గం ఏంటంటే తన ప్రాణాన్ని పెట్టి శ్రమ అనుభవించి చనిపోయి ఆ లోకాన్ని చేయించుకోవడం. ఓకే. ఇంకొక మార్గం సాతాను ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ఎన్ని ఏం కాకుండా సింపుల్గా వాడికి మొక్కితే చాలు ఇవన్నీ వచ్చేస్తాయి ఆయనకి. ఆమేన్. అప్పుడు ప్రియ సోదరుల సోదరులారా, యేసు ప్రభువు ఏమన్నాడు? ఏ మార్గాన్ని ఎంచుకున్నాడంటే నేను నా ప్రాణాన్ని పెట్టి, ఆమేన్, నేను నా ప్రాణాన్ని పెట్టి ఇదిగో నా కుమార్తెను విడిపిస్తా అని చెప్పి అన్నాడు ఆయన. హల్లెలూయా. నాకు ఈ రాజ్యాధికారం కోసం వచ్చానుకుంటున్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాల కోసం వచ్చానుకుంటున్నావా? కాదు. ఆ లోకంలో బందీలుగా ఉన్నటువంటి నా కుమార్తెలను విడిపించడం కోసం నేను వచ్చాను. హల్లెలూయా. సో యేసుక్రీస్తు గనక ఆ సాతాను ఇచ్చిన ఆఫర్ని గనక స్వీకరిస్తే ఆయనకి రాజ్యాధికారం వచ్చేదే, ఆయనకి అధికారాలు బంగారం ఎన్ని వచ్చి ఉండేవి, కానీ ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయనకి దక్కేవాళ్ళం కాదు. అయితే యేసు ప్రభు మన కోసం అవన్నీ కూడా పక్కన పెట్టేశాడు ఆయన. హల్లెలూయా. సో యేసు ప్రభు నీ కోసం నా కోసం ఏం చేశాడంటే సులువైన మార్గాన్ని పక్కన పెట్టి కష్టమైనటువంటి మార్గాన్ని, మరణంతో కూడిన మార్గాన్ని, అవమానాలతో కూడిన మార్గాన్ని ఆయన ఎంచుకుని నువ్వు రక్షించాడు ఆయన. హల్లెలూయా. సో కల్వరి శిలువలోకి ఆయన తనకు తానుగా ఎంచుకున్న మార్గం అది. ఆమేన్. యేసు ప్రభువుని ఎవరు బలవంతం చేయలా, నువ్వు మరణానికి వెళ్ళాల్సిందే, నువ్వు సిలువ ఎక్కాల్సిందే అని చెప్పి ఎవరు కూడా ఆయన బలవంతం చేయలేదండి. తనకు తానుగా స్వయంగా నన్ను రక్షించడం కోసము, నన్ను ఆ పాపం నుంచి విమోచించడం కోసము, ఆ మరణం నుంచి విడిపించడం కోసము, ఆ బంధకాల నుంచి విడిపించడం కోసము యేసు ప్రభు స్వయంగా తనకు తానుగా సిలువెక్కాడు ఆయన. ఆయనకు అవసరం లేదు యాక్చువల్గా. బైబిల్ ఇంకేం రాయబడిందంటే ఆయన నీ కోసం నా కోసం అంట దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టని కూడా భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడంట ఆయన. హల్లెలూయా. సో ఆయనకి ఎలాంటి స్థానం ఉంది? దేవునితో సమానమైన స్థానం ఉంది.
ఆయన పరలోకంలో దేవునితో సమానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ దాన్ని త్యజించి దాన్ని వద్దనుకొని ఆయన తన బిడ్డలైనటువంటి నీ కోసం నా కోసం దిగొచ్చాడు. ఆయన హల్లెలూయా దిగొచ్చి ఆయన శ్రమ అనుభవించాడు. ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. ఆయన అవమానపరచబడ్డాడు. ఆయన చివరికి తన ప్రాణాన్ని అర్పించాడు. సో కాబట్టి ఈరోజు నీవు నేను చేయవలసింది ఏంటంటే ఆ రక్షణ కార్యం ఏదైతే ఉందో దాన్ని నువ్వు నమ్మితే చాలు. హల్లెలూయా. సో నా యందు నమ్మిక ఉంచేవాడికి నేను నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు ఆయన. నేను రక్షకుణ్ణి అని చెప్పి నమ్మితే కాదు, నన్ను నమ్మాలన్నాడు ఆయన. హల్లెలూయా. నేను దేవుణ్ణి అని చెప్పి నమ్మటమే కాదు, నన్ను నమ్మాలన్నాడు ఆయన. హల్లెలూయా. సాతాను ఏమంటున్నాడు? నువ్వు దేవుడివే అని నమ్ముతున్నాడు తప్ప ఆయన నమ్మట్లేదు. ఆయన మీద వాడికి నమ్మకం లేదు. అందుకోసం ఆ పరలోకంలో వాడు ఏమంటున్నాడంటే ఈయన దేవుడే, దేవదూతలన్నీ కూడా సృష్టించాడు, ఈ పరలోకాన్ని సృష్టించాడు. కానీ ఈ పరలోకంలో ఉన్నటువంటి ఈ వాతావరణం కంటే కూడా ఇంకా గొప్పదైనటువంటి వాతావరణం నేను చేయగలను అంటే ఇందులో ఏదో లోపం ఉంది. అంటే దాని అర్థం దేవుడి మీద వాడికి నమ్మకం లేదా. హల్లెలూయా. దేవుడు చిన్నవాడిగా కనపడుతున్నాడు. దేవుడికి సాతానికి దేవుడు అంటే అంత గొప్పోడేం కాదు, ఇతని మాట అంతగా నమ్మాల్సిన అవసరం లేదు అని వాడు ఆ విధంగా చూస్తూ ఉన్నాడు. కానీ ప్రియ సోదరి సోదరా, ఈరోజు నీవు నేను రక్షించబడాలి అంటే ఈరోజు చాలామంది అనుకోవచ్చు, యేసు ప్రభు ఆయన కాచినటువంటి రక్తాన్ని, లేదంటే నేను యేసుక్రీస్తు నమ్మితే చాలు నేను మరణం నుంచి ఏరోగ్యం తప్పించుకుంటామని చెప్పి మనం అనుకోవచ్చు. ఇది ఎలా సాధ్యం అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ అక్కడే నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా లేదని అర్థమవుతుంది. హల్లెలూయా. సో నువ్వు దేవుణ్ణి నమ్మావనంటే దాని అర్థం ఏంటంటే ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా నువ్వు గట్టిగా పట్టుకుని వేలాడతావు. అది లోకానికి వెర్రితనంగా ఉంటుంది. లోకస్తులు ఏమైనా ఆలోచిస్తారంటే భూమి పుట్టింది మొదలు ప్రతి ఒక్కడు కూడా చనిపోతా ఉన్నాడు. వాడు ఎంత గొప్పవాడైనా సరే చనిపోతున్నాడు. ఒక్కడు కూడా తిరిగి లేచింది లేదు. ఓకే. కానీ వీళ్ళు క్రైస్తవులంట, ఎవరో క్రీస్తు అంట 2000 సంవత్సరాల క్రితం వచ్చి రక్తం కాచాడంట, చనిపోయాడంట. ఇప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలంట వీళ్ళు బ్రతికేస్తారంట.